హలో అండి, ఈరోజు వీడియోలో మునక్కాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం ఎప్పుడు మునక్కాయలతోటి కర్రీయే వండుకుంటాం కదండి, అలా కాకుండా ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా 4 మునక్కాయలు తీసుకున్నానండి. నేను మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత ఈ మునక్కాయలు ఉడికించుకోవడానికి సరిపడా నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కొద్దిగా వేసుకోవాలి, మళ్ళీ మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకుంటాము. సో మనం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి గరిటెతోటి మొత్తం బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మనకి జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చెక్ చేసుకొని చూద్దాము. మనం చేతితోటి గట్టిగా ప్రెస్ చేసి చూసినప్పుడు మునక్కాయ కొద్దిగా మెత్తబడితే సరిపోతుందండి. సరిపోయింది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఇందులో ఉండే వాటర్ అంతా కూడా వంపేసుకొని మునక్కాయలు కొంచెం ఆరబెట్టుకోవాలండి. ఈ విధంగా ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కాక తాలింపు దినుసులు వేసుకోవాలండి. ఈ తాలింపు దినుసులు అన్నీ కూడా చక్కగా వేగి చిటపట్లాడిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేగిపోయినాయి. దీంట్లోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఒకసారి బాగా కలుపుకొని ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మునక్కాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మునక్కాయలు, ఉల్లిపాయలు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మునక్కాయలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మునక్కాయలు మగ్గిపోయినాయండి. దీంట్లోకి ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకోవాలి. అలానే కొద్దిగా సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడు కూడా కొద్దిగానే వేసుకోవాలండి. మనం లాస్ట్లో పప్పుల పొడి వేసుకుంటాము, దాంట్లో కూడా మనకి కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. మునక్కాయలు అయితే చక్కగా వేగిపోయినాయండి. స్టవ్ ఆపేసుకుందాము. ఇప్పుడు మనం పప్పుల పొడి వేసుకొని కలుపుకోవాలి. సెగ ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఈ పప్పుల పొడి మాడిపోతుందండి. సో మనం స్టవ్ ఆపేసిన తర్వాత లాస్ట్లో ఈ పప్పుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఈ పప్పుల పొడి ఎలా తయారు చేసుకోవాలో వీడియో లింక్ నేను ఐకార్డ్స్లో ఇస్తాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకొని చూడండి. అంతేనండి, చాలా ఈజీగా ఈ మునక్కాయ ఫ్రై తయారు చేసుకోవచ్చు. లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ మునక్కాయ ఫ్రైని మనం ఉట్టిదే తినేయచ్చండి, అంత బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి చూసారు కదండి, మునక్కాయ ఫ్రై రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేసి వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. అలానే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.